తూర్పుగోదావరి జిల్లా అమ్మవారి ఆలయాలన్నీ శ్రావణ మాసం శోభ సంతరించుకున్నాయి. కడియం మండలం కడియపులంక గ్రామ దేవతైన శ్రీ ముసలమ్మ అమ్మవారి శ్రావణ మాసం వరలక్ష్మి పూజను పురస్కరించుకుని లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 5 రోజుల పాటు 10 మంది ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయలతో 10 నుండి 500 రూపాయల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. రాజమండ్రి, కడియం, మండపేట, ఆలమూరు మండలాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుండి కరెన్సీ నోట్లతో అలంకరించిన ధనలక్ష్మి అమ్మవారిగా దర్శనమిచ్చిన శ్రీ ముసలమ్మ అమ్మవారిని భక్తులు అధిక మొత్తంలో వచ్చి దర్శించుకుంటున్నారు. 6.5 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన అమ్మవారు కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా ఈ ప్రాంతవాసులు కొలుస్తారని నిర్వాహకులు వెల్లడించారు. కడియపులంక గ్రామ దేవత శ్రీ ముసలమ్మ అమ్మవారు నేడు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, సిరులను కురిపించే వరలక్ష్మీదేవిగా ధనలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా అమ్మవారు ధనలక్ష్మీదేవిగా అలంకరణ చేయడం జరుగుతుంది. సుమారుగా 20 లక్షల రూపాయల నూతన కరెన్సీతో ఈ గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ అలంకరణ ఈరోజు రేపు కూడా అమ్మవారు ధనలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. గత 5 ఏళ్ల క్రితం 5 లక్షలతో అలంకరణ ప్రారంభించి ఈ ఏడాది 20 లక్షలతో అలంకరణ నిర్వహించామన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక హారతులతో పాటు కూడిన పలు సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్నారు.